హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో నేను జొన్నలతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేస్తున్నాను. ముందుగా ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంతోటి నేను 3 గ్లాసులు పచ్చజొన్నలు తీసుకున్నాను. 1 గ్లాస్ వచ్చేసి మినపప్పు తీసుకున్నాను. అండ్ 3/4 గ్లాస్ వచ్చేసి అటుకులు తీసుకున్నాను. అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నాను. ఓన్లీ ఇడ్లీ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే బ్యాటర్తో మనం దోశ వేసుకుంటే దోశ విరుగుతుందండి. మనం దోశకి పట్టుకోవాలి అనుకుంటే ఇంకొంచెం మెత్తగా పట్టుకోవాలి, ఇడ్లీకేమో కొంచెం బరకగా పట్టుకోవాలి. సో అది డిఫరెన్స్. అండ్ వీటిని బాగా కడిగి 9 to 10 అవర్స్ నాననివ్వాలి. అండ్ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మా బాబుకి 8 to 9 months ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇదే పెడుతున్నాను. ఇప్పటికి కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నామండి. టేస్ట్ బాగుంటుంది. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి బాగా నానిన తర్వాత ఆ వాటర్ అనేసి వంపేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి కడిగి వాటర్ని డ్రైన్ చేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం రవ్వగా పట్టుకోవాలండి. అంటే మన ఇడ్లీ బ్యాటర్ని మనం ఎలా పట్టుకుంటామో కొంచెం రవ్వగా అలా పట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. తర్వాత పిండిని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని నేను కొంచెం పిండి బయట పెట్టుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత. రిమైనింగ్ అనేది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. సమ్మర్ కాబట్టి త్వరగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నది నెక్స్ట్ మనం యూజ్ చేసుకోవడానికి ఫర్మెంట్ అయ్యి రెడీగా ఉంటుందండి. నేను ఇలా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో వెయిట్ లాస్ గురించి లాంగ్ వీడియోస్ కూడా వస్తున్నాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మిల్లెట్స్తో నేను చాలా రకాల రెసిపీలు చేస్తూ ఉంటాను. సో మీకు ఎలాంటి రెసిపీలు కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు వీడియో చేస్తాను. ఇక్కడ చూసారా పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో. సో ఇలా ఫర్మెంట్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఇడ్లీ సోడా వేసుకొని కలుపుకొని ఇడ్లీ ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇడ్లీ పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవడమేనండి. నార్మల్ ఇడ్లీ కంటే ఇవి కొంచెం ఉడకడానికి ఇంకొక 5 to 6 minutes ఎక్కువ టైం పడుతుందండి. ఈ ఇడ్లీలు వచ్చేసి మనకి పుదీనా చట్నీతో బాగుంటుంది అండ్ టొమాటో చట్నీతో బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసినాక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్లో రాగులతోటి ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఈ జొన్న ఇడ్లీ పిండితోటి మనం దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చు అండి. ఆనియన్ జీలకర్ర వేసి టేస్ట్ బాగుంటుంది, విరగకుండా వస్తాయి. సిమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.